నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ గా చాలా కాలం పనిచేసిన వారు సాకే శైలజానాథ్. ఆయన హుందాగా రాజకీయం చేశారు. పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. ఆయన వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. విద్యావంతుడిగా, సమర్థ నేతగా సాకేకు పేరుంది. అలాగే సౌమ్యుడిగా, రాజకీయంగా ప్రజలతో ఎలా మమేకం కావాలో తెలిసిన వారుగా పేరుంది. అటువంటి సాకేకు జగన్ కీలకమైన స్థానాన్ని ఇచ్చారు. ఆయన కోరుకున్న సింగనమల అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా చేశారు. ఈ సీటు నుంచి సాకే 2004, 2009లలో వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరపున గెలిచారు. అదేవిధంగా ఆయన ఈ నియోజకవర్గంలో సొంతంగా పట్టు కలిగున్నారు. ఇక వైసీపీ విషయానికొస్తే ఈ సీటు నుంచి 2019లో గెలిచిన జొన్నలగడ్డ పద్మావతిని కాదు అని వీరాంజనేయులకి 2024లో వైసీపీ టికెట్ ఇచ్చింది. అయితే ఆయన టీడీపీ కూటమి ప్రభంజనంలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నుండి ఆయన చురుకుగా లేకపోవడంతో పాటు తగినంతగా పార్టీని పటిష్టం చేయలేకపోవడంతో ఆల్టర్నేషన్గా వైసీపీ ఆలోచిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో సాకే శైలజానాథ్ వైసీపీలో చేరడంతో ఆయనకు ఈ సీట్ ఇచ్చారు. దాంతో 2029 ఎన్నికల్లో సాకే శైలజానాథ్ ఈ సీటు నుంచి వైసీపీ తరపున పోటీ చేస్తారు అన్నది ఖాయమైంది. ఆయనకు ఉన్న సొంత ఇమేజ్తో పాటు పార్టీ బలం కూడా తోడైతే విజయం ఖాయము అన్న భావన ఉంది. ఇకపోతే ఈ సీటు నుంచి గతంలో ఎమ్మెల్యేగా చేసిన జొన్నలగడ్డ పద్మావతి కానీ, వీరాంజనేయులు కానీ ఏం చేస్తారు అన్నది చూడాల్సి ఉంది. వారు పార్టీలో కొనసాగుతారా, లేక వేరే ఆలోచనలు చేస్తారా, లేక పార్టీ అధినాయకత్వం వారి సేవలను వేరే విధంగా వాడుకుంటుందా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఏదేమైనా అనంతపురం జిల్లాలో బలమైన నేతగా ఉన్న సాకే శైలజానాథ్కు తగిన అవకాశమే వైసీపీ ఇచ్చింది అంటున్నారు. ఆయనను పార్టీ పీఎస్సీలో కూడా నియమించింది. అంతేకాదు ఆయన సేవలను కేవలం నియోజకవర్గానికే కాకుండా పూర్తి స్థాయిలో వాడుకోవాలి అని చూస్తోంది. మరి రానున్న రోజులలో సాకే ఏ విధంగా పార్టీ కోసం పనిచేస్తారు అన్నది చూడాల్సి ఉంది.